కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫార్మా బాధిత రైతుల అరెస్టులను కోస్గి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఖండించారు. ఇందులో భాగంగా కోస్గిలోని శివాజీ చౌక్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ భూముల కోసం కొట్లాడుతున్న రైతులకు మద్దతుగా ఉన్న పట్నంను అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో మేముండి ప్రతిపక్షంగా మేము రైతులకు మద్దతు ఇస్తే ఫోన్లు చేసిండ్రు, ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, రైతులను రెచ్చగొట్టిండ్రు, రైతులను ఇచ్చేసారు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేశారు. దీన్ని బేషరతుగా పట్నం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని బేషరతుగా విడుదల చేయాలి. అదేవిధంగా ఫార్మా రైతులను కూడా బేషరతుగా విడుదల చేయాలి. 6 నెలల నుంచి ఫార్మా కంపెనీ మాకు రైతుల అభిప్రాయాలు సేకరించుటకు వచ్చిన సందర్భంలో మరియు భూములు కోల్పోతున్న రైతులకు వాళ్ళకు అండగా నిలుచుటకు వారికి మద్దతుగా ఇవ్వడానికి మాజీ ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు వాళ్లకు మద్దతు పలకడం జరిగింది. ఈ సందర్భంలో మరియు ఈ అరాచకాల మరియు అధికారులని బలిపశువులను చేసి వాళ్ళని మధ్యలో పెట్టి మరి ఈ కార్యక్రమం వీళ్ళు దౌర్జన్యంగా చేసి